కర్నూలు జిల్లా ఆదోని ఆర్టీసీ డిపో ముందు విద్యార్థులు ధర్నా నిర్వహించారు. కంటనర్ హాల్ నుంచి ఆదోనికి విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సు నడపాలని రోడ్డును నిర్బంధించి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కుంటనర్ హాల్, బద్నే హాల్, జీహోసల్లి, కడుతోట గ్రామాల నుంచి సుమారు 200 మంది విద్యార్థులు ప్రతిరోజు ఆదోనికి చదువుల కోసం వస్తున్నారని ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు. విద్యార్థులకు సరిపడా బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సుమారు 160 మంది విద్యార్థులకు బస్ పాసులు ఉన్నా సాధారణ బస్సుల్లోనే ప్రయాణించాల్సి వస్తుందని చెప్పారు. బస్సు సౌకర్యం కోసం శాంతియుతంగా ధర్నా చేసిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఎస్ఎఫ్ఐ నేతలు ఖండించారు. కంటనర్ హాల్ మీదుగా ఆదోనికి వెంటనే ప్రత్యేక విద్యార్థి బస్సు నడపాలని, సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రోడ్డును నిర్బంధించి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కుంటనర్ హాల్, బద్నే హాల్, జీహోసల్లి, కడుతోట గ్రామాల నుంచి సుమారు 200 మంది విద్యార్థులు ప్రతిరోజు ఆదోనికి చదువుల కోసం వస్తున్నారని ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు. విద్యార్థులకు సరిపడా బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సుమారు 160 మంది విద్యార్థులకు బస్ పాసులు ఉన్నా సాధారణ బస్సుల్లోనే ప్రయాణించాల్సి వస్తుందని చెప్పారు. బస్సు సౌకర్యం కోసం శాంతియుతంగా ధర్నా చేసిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఎస్ఎఫ్ఐ నేతలు ఖండించారు. కంటనర్ హాల్ మీదుగా ఆదోనికి వెంటనే ప్రత్యేక విద్యార్థి బస్సు నడపాలని, సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.